తేజస్ ఫైటర్ జెట్ సూపర్సోనిక్ యుద్ధ విమానం ఇప్పుడు మేటిగా ధీటిగా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది. భారత వైమానిక దళం శక్తియుక్తులు కలిగిన మరో యుద్ధ విమానంతో శక్తివంతమైందని అంటున్న యుద్ధరంగ నిపుణులు. ఇప్పటి వరకు విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి విమానాలు, మిసైళ్లను తయారు చేస్తుండేది భారత్. ఇది గతం అంటున్న నిపుణులు. ప్రస్తుతం అడ్వాన్స్ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ యుద్ధరంగంలోని యుద్ధ ట్యాంకులు, రాడార్ వ్యవస్థ, సూపర్సోనిక్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, మిలిటరీ నైపుణ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. సొంతంగా తయారు చేస్తుందనటానికి నిదర్శనం తేజస్ ఫైటర్ జెట్ విమానం. ఇప్పటికే సాంకేతిక పరీక్షల్లో 15,000 ఫీట్ల మీద ఆకాశంలోకి ఎగిరి నిరూపించింది. ఒకేసారి 16 టార్గెట్లను ధ్వంసం చేయగల సింగిల్ ఇంజన్ సూపర్సోనిక్ యుద్ధ విమానంగా అతి కొద్ది సమయంలో ప్రపంచంలో భారత వైమానిక దళానికి ప్రఖ్యాతి తీసుకొచ్చింది. గంటకు 2,002 కిలోమీటర్ల వేగంతో శత్రు లక్ష్యాలను ఛేదిస్తుందని, 9,000 కిలోల బరువుగల మిసైల్స్ను మోసుకుపోగలదని, 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇట్టే పసిగట్టి ధ్వంసం చేస్తుందని తెలుస్తుంది. తేజస్ యుద్ధ విమానం ఇంజన్ను హిందుస్థాన్ ఏరోనాటిక్ సంస్థ తయారు చేసింది. తేలికపాటి యుద్ధ విమానం పేరుగా తేజస్ మాజీ ప్రధాని కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి తేజస్ అనే నామకరణం చేయడం గమనార్హం. తేజస్ 4-5 జనరేషన్ యుద్ధ విమానంగా తయారు చేయబడింది. ఆకాశం నుండి భూమి మీద లక్ష్యాలను, ఆకాశం నుండి ఆకాశంలోనే ఉన్నటువంటి శత్రు యుద్ధ విమానాలను లక్ష్యాలుగా చేసుకొని ధ్వంసం చేయగలదని, తేజస్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి ప్రధానిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ విమానయాన కేంద్రంలో నడిపి తేజస్ అనుభవాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. భారత్ వైమానిక దళంలో తేజస్ సూపర్సోనిక్ ఫైటర్ జెట్ యుద్ధ విమానం శత్రు దేశాల రాడార్ల నుండి తప్పించుకొని శత్రువులను మట్టు పెట్టగల తేలికపాటి విమానంగా ప్రపంచంలో ముందు వరుసలో నిలిచింది. పలు దేశాలు ఇప్పటికే భారతదేశంలో తయారు చేసినటువంటి తేజస్ ఫైటర్ జెట్ విమానానికి ఆర్డర్లు కావాలని క్యూలో నిలబడ్డారు. అందులో ముందు వరుసగా నిలబడింది అమెరికా. ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు.